విమానం మీద కనిపించగానే అది కనిపించకుండా పోయే వరకు దానికి కిందికెళ్ళి పోరగాలు టాటా టాటా అని చెప్తుంటారు కదా. ఇవాళ మేము కూడా మిమ్మల్ని ఒక విమానంలోకి తీసుకుపోతాం. టాటా చెప్పకుండ్రి, హాయ్ చెప్పుండ్రి. చలో బేగంపేట ఎయిర్పోర్ట్. ఇంద్రభవనం అంటే మొగుళ్ళనే ఉంటదని తెలుసు కదా. అది ఎట్లుంటదో ఉట్టి ఈనుడే గాని ఎవ్వరు చూడలేరు. కానీ మన తాననే మొగుల మీద తిరిగేదే ఒక ఇంద్రభవనం అసంటి లోకం చూపిస్తాం మీకు ఇయాల. ఇగో ఈడ దిగబడుతున్నది కదా పెద్ద విమానం. బేగంపేట ఎయిర్పోర్ట్ కాడ విమానాల సంత అవుతుంది కదా, ఆడ పెట్టిర్రు దీన్ని. దీని పేరు ఎయిర్ బస్ A380. లోపలికి పోదాం పండ్రి. ఎంత కుల్లా కుల్లా ఉన్నది లోపట. మెత్తగా సీట్లు, ఒక్కో సీట్ వెనకాల ఒక్కో టీవీ ఉన్నది. మన తాను అప్పట్లో డబుల్ డెక్కర్ బస్సులు వస్తుండే కదా, ఇది కూడా సేమ్ అట్లనే డబుల్ డెక్కర్ విమానం అన్నట్టు. కింద కూసోనికి ఇట్లుంటది. అదే మీద అంతస్తు పోతే ఇంకా జరంత ఖరీదు ఎక్కువ సీట్లుంటాయి. అవి చూసినాక దీన్ని విమానం అంటారో ఇంకేమంటారో మీరే అనుకోర్రి. ఇక కనిపిస్తున్నది కదా మందు సీసాలు పెట్టుకొని నిలబడ్డది గీమే. ఇక విమానంలో పోయేటోళ్లకు ఇంత కోటరో హాఫో దాగాలనిపిస్తే గీడనే తాగొచ్చు అన్నమాట. ఇక ఈ కుర్చీలు చూడుర్రి, ఉత్తగా కూసోనికే కాదు నిమ్మలంగా ఒరగనికి పండుకోనికి కూడా బొచ్చెడు జాగుందిడా. ఏమన్నా యాదొస్తే రాసుకోనికి పెన్నులు కాగితాలు కాదు, ఐప్యాడ్లు గీప్యాడ్లే ఉన్నాయి. అంతేనా, బాత్రూంలలో పండుకొని తానాలు చేయనికి కూడా తొట్లున్నాయి. ఇక ఏది కావాలనంటే అది, ఏది తాగాలనిపిస్తుంది, ఏది తినాలనిపిస్తే అది చిట్కేలో మీ ముంగట తెచ్చి పెడతారు. మరి 5 స్టార్ హోటల్ కంటే ఎక్కువ ఏర్పాట్లున్నాయి. దీని టికెట్ కొనాలంటే జరన్న ఎక్కువ పైసలే ఉంటది. మరి మేమైతే చూపెట్టినాం. మీరు కూడా ఎడకన్నా పోవాలనుకుంటే ఒక పారు దీంట్లో ఎక్కి చూడుర్రి, మంచిగుంటది.